రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి, న్యాయమైన రేటువాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, ఇవాళ తారీఖు వచ్చి మే 26 ఫ్రెండ్స్, సండే. నేనైతే 15 ఫ్రెండ్స్ లైన్కి వచ్చేసరికి ఈరోజు కూడా లేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే రాత్రిపూట తొందరగా నిద్ర పట్టట్లేదు, పొద్దున్నేమో నిద్ర అసలు చాలట్లేదు, పొద్దున్నే లెగలేకపోతున్నాను అనమాట. అందుకని లేట్ అవుతుంది నాకు. 10ంటికి వచ్చాను ఫ్రెండ్స్ లైన్లోకి. మనకు 2 నుంచి 2 బుకింగ్లు వచ్చినాయి, కానీ ర్యాపిడ్ ఒకటి, ఓలా ఒకటి, 2 యాక్సెప్ట్ అవ్వలేదు అనమాట. ఖాళీగా రామర్పడ్ వస్తే రామర్పడ్ రింగ్ దగ్గర నుంచి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి తాడిగడప అయితే పడింది. ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్. నేనైతే ఇంకో గంటన్నర ఉంటాను ఫ్రెండ్స్ లైన్లో. మధ్యాహ్నం నుంచి 12:30కి మామూలుగా ప్రేయర్కి వెళ్తాను నేను ఎవ్రీ సండే. ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం 5:30, 6 నుంచి అయితే మళ్ళీ లైన్లో ఉంటాను ఫ్రెండ్స్. అసలు మామూలుగా అయితే ఆదివారం అసలు తీను బండి. ఆదివారం కంప్లీట్గా బండికి రెస్ట్, మధ్యాహ్నం ప్రేయర్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నామని. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, మనకు ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఆదివారం కూడా రావాల్సి వస్తుంది. అసలు రావడం అయితే ఇష్టం లేదు, కానీ ఫస్ట్ తారీఖు ఈఎంఐలు అవి ఉంటాయి కదా, అందుకనే నేను వచ్చానమాట. ఇప్పుడే 1 గంటన్నర అయితే ఉంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు తోలేదు కూడా ఉండదు, బండికి లాక్ సిస్టమ్, అది తాళం ఇరిగిపోయేలాగా ఉంది. ఓనర్ గారు ఫోన్ చేస్తే తాడేపల్లి రమ్మన్నారు, అది తాళం సెట్ మొత్తం మారుస్తానన్నాడు, తీసుకొచ్చాడండి కొత్తది. ఏదైనా బుకింగ్ చూసుకుని తాడేపల్లి వెళ్దామని చూస్తున్నా, అది మార్పించుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఫ్యామిలీని ఎక్కించుకొని వెళ్ళిపోతాం ఇంకా ప్రేయర్కి. ఇంకా నైట్ సాయంత్రం నుంచి వస్తాను ఫ్రెండ్స్. సాయంత్రం అయితే కన్ఫామ్గా లైన్లోకి వస్తా. అది కూడా కిరాయిలు బాగా ఉన్నాయి అంటేనే వస్తా లైన్కి. కిరాయిలు లేవంటే కనుక ఇంక ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకా రాను రెస్ట్. ఇంకా రేపు పొద్దున్నే వస్తా త్వరగా, రేపు ఎర్లీగా రావడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా నిన్న ఎర్నింగ్ వీడియోస్. నిన్న మనకి వర్షం పడడం వల్ల ఎర్నింగ్స్ బాగున్నాయి, కాబట్టి ఈరోజు డల్గా ఉన్నాయి. దేవుడి దేవల్ల వాళ్ళ అందరి టార్గెట్ పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, టైం 11:02 అయితే అయింది. మన ఓబర్ బుకింగ్ వేసని చెప్పాను కదా, ఇదిగోండి 141 వచ్చిందనమాట. 9.1 మీటర్కి 141 అయితే ఇచ్చాడు. గుంటూరు పెట్టారనమాట. పెడితే మంగళగిరికి, తాడేపల్లి అటు అని పడితే ఇంకా బండి పని చేయించుకోవడానికి వెళ్ళిపోదామని చెప్పేసి. ర్యాపిడోలో అయితే 0, ఏం వేయలేదన్నమాట ర్యాపిడోలో. ఇదిగో చూడండి 0. అలాగే ఓలా కూడా 0నే, ఏమీ పడలేదు, 0 రైడ్స్. ఈ ర్యాపిడో మళ్ళీ సిస్టమ్ మార్చాడు ఫ్రెండ్స్. ఇంతకుముందు డైరెక్ట్ బుకింగ్ రాగానే ఎల్లో కలర్తో ఆప్షన్ వచ్చేది, యాక్సెప్ట్ అనే ఆప్షన్. ఇప్పుడు అలా కాకుండా గీతల్లాగా చుక్కల్లా చూపిస్తున్నాడు. చూడండి, చూపిస్తా. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఇలా గీతల్లాగా వస్తుంది అనమాట, చుక్కల్లాగా. ఇంకా మనకి బుకింగ్లు కూడా యాక్సెప్ట్ అవ్వట్లేదు. ర్యాపిడో తోలపోవడం మంచిది అనుకుంటున్నాను నేను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్. టైం అయితే 9:55 అయితే అయింది. నేనైతే ఆపేసాను ఫ్రెండ్స్ డ్యూటీకి. కరెక్ట్గా 6 గంటలకు వచ్చా లైన్లోకి. 6 గంటల లైన్లోకి వస్తే మొత్తం మీద పొద్దున సాయంత్రం కలిపి ఊబర్లో 9 రైడ్లు అయితే వేసాం. 9 రైడ్లకి 954 రూపాయలు అయితే వచ్చిందనమాట. 954 కాదు, 854. చూపిస్తా చూడండి డీటెయిల్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 1.5కి 71. క్యాన్సిల్ ఎక్కువ, ఎందుకంటే 4-5 వస్తున్నారు, ఎక్స్ట్రా అన్నారు, అందుకే క్యాన్సిల్ అయినమాట. 1.7కి ఇంకోటి 71, 1.1కి 71. ఎక్కువ 71 రూపాయల బుకింగ్లు ఎక్కువ వేసాం అనమాట. 1.7కి 71, 3.8కి 84, 3.4కి 75, 6.2కి 104, తర్వాత 11.8కి 184, మళ్ళీ 9.1కి 147. ఇంతే అనమాట. ఇంకా మొత్తం
9 రైళ్ళకి 854 రూపాయలు అయితే అయింది. మనం ఇంకా ఓలాలో అయితే ఏం తోలేదు ఫ్రెండ్స్ ఇంకా, ఎందుకంటే ఈ ఓలాలో పొద్దున మధ్యాహ్నం దాకా కస్టమర్ కేర్ కలవలేదని చెప్పేసి నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ఎందుకులే మనం సాయంత్రం వస్తాం రావని చెప్పేసి తోలలేదనమాట. చూడండి 0 రైడ్స్. అలాగే ర్యాపిడోలో కూడా మనం ఏం తోలలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ర్యాపిడోలో సిస్టమ్ మార్చాడు, నాకు అది నచ్చల, అందుకని ఆపేసి అనమాట ర్యాపిడో. నేను ర్యాపిడో తోలను కూడా మ్యాక్సిమం తోలితే ఓలా ఊబర్ ఈ రెండే తోలుతా, ఎందుకంటే వాళ్ళు ఆప్షన్ మార్చేంత వరకు నేనైతే తోలను. మనమైతే మామూలు కిరాయిలు కూడా తోలాం ఫ్రెండ్స్ కొన్ని, 250 ఒకటి ప్లస్ 150 ఒకటి ప్లస్ 150 ఒకటి 550 అయితే మామూలు కిరాయిలు తోలే అనమాట. ఇప్పుడు టోటల్ వేద్దాం. 550 ప్లస్ ఒక ఊబర్లో 854 ప్లస్ పడలేదు ఇక్కడ. $854. ఇది ఫ్రెండ్స్ మనకు మొత్తం అయిన ఎర్నింగ్స్ 1404 రూపాయలు. ఇందులోంచి మెయింటెనెన్స్ ఉంటుంది కదా, 350 రూపాయలు రెంట్ ప్లస్ 250 రూపాయలు గ్యాస్ అనమాట. పోతే మనకి 804 రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్. పొద్దున ఎన్ని గంటలు, ఒక 10ంటికి వచ్చామంటే 12 దాకా ఉన్నా, 2 గంటలు. తర్వాత బండి పని చేయించుకొని తర్వాత చర్చికి వెళ్ళి వచ్చి సాయంత్రం 6ంటి నుంచి వచ్చా. అదొక 2 గంటలు, 6ంటి నుంచి ఒక 4 గంటలు, మొత్తం 6 గంటలు కష్టపడా అన్నమాట. 6 గంటలు కష్టపడితే పర్లా, సాయంత్రం నుంచి మనకు బాగానే అయింది ఎర్నింగ్స్. 804 రూపాయలు. ఇప్పుడు కూడా ఉండాలని ఉంది కానీ నాకు పక్క ఆకలేస్తుంది, ఒక పక్క ఏమో అసలుకి ఒక్కపాత బాగా రోహిణి కార్తె నిన్న ఎంటర్ అయిందంట. నిన్న వర్షం పడింది కానీ ఈరోజు ఒక్కపాత మామూలు లేదు, గాలి అసలుకి గాలి లేదు, అసలు ఒళ్ళంతా చెమటలు పట్టి చికాకు ఉంది. అందుకే నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా రేపు పొద్దున ఎర్లీగా వద్దానని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకేం డౌట్లు ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్. సైనింగ్ ఆఫ్.